నాకు మొన్న ఢిల్లీ ఇష్యూతోని మాత్రం చాలా క్లియర్గా ఒక క్లారిటీ వచ్చింది. ఏంటంటే గత 70 ఏళ్ల నుంచి లక్షల కోట్లు వచ్చినాయి ఫారెన్ ఫండ్స్. వాటన్నిటిని కూర్చొని మెక్కుకుంటా ఈ దేశం తిండి తినుకుంటే ఈ దేశంనే దుమ్మెత్తిపోయడానికి వచ్చినాయి వాళ్ళకి. ఇప్పుడు ఆ ఫండ్స్ అన్నీ ఆగిపోతున్నాయి. అందుకోసమే ఆ ఫ్రస్ట్రేషన్ మామూలు ఫ్రస్ట్రేషన్ కాదు. మన దేశంలో ఎన్జిఓలు నడిపేటోళ్ళ మాక్సిమం 2 కమ్యూనిటీలు ఉంటాయి. అండ్ లెఫ్ట్ వింగ్ కి సంబంధించిన సంస్థలు ఉంటాయి. వీళ్ళెవ్వరు కాకుండా బ్లాక్ ని వైట్ చేసుకునే బ్యాచ్ ఇంకొకటి ఉంటుంది. ఈ ఎన్జిఓలను అడ్డం పెట్టుకొని తప్పుడు పనులు చేయాలనుకునేటోళ్ళకి నోట్లింత మట్టి కొట్టినట్టు అయ్యింది. అట్లా అని ఎన్జిఓలు అందరూ ఇదే తప్పుడు పనులు చేస్తారని నేను అంటలే. దాని ముసుగుల అంటే ఎన్జిఓ అనే ముసుగుల తప్పు పనులు చేసేటోళ్ళు చాలా మంది జమ అయినరు. వాళ్ళని అంటున్నా. చాలా మందికి స్టార్టింగ్లో అర్థం కాలేదు, కానీ తర్వాత అర్థమైన విషయం ఒకటి చెప్పాలనుకుంటున్నా. కొంతమంది ఇట్లా దేశంలో కొన్ని దీనమైన పరిస్థితులు, ఇట్లా పేదోళ్ళు అట్లాంటివి కొన్ని ఫోటోగ్రాఫ్స్ తీసుకొని పోయి ఫారిన్ కంట్రీ నుంచి ఫండ్స్ తెచ్చుకుంటారు. పరిస్థితి ఇట్లున్నది, మేము వీళ్ళకి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాము, మేము వీళ్ళ కోసమే బతుకుతున్నాము అని కొన్ని సిచ్యువేషన్స్ని తీసుకొని ఇక దేశం మొత్తం ఇట్లనే ఉంది అని ప్రమోట్ చేసుకుంటే ఫండ్స్ తెచ్చుకుంటుంటారు. ఇట్లాంటివే కొన్ని ఇంటర్నేషనల్ మీడియా కూడా బాగా సపోర్ట్ చేస్తుంది. ఇట్లా అని ఇండియా అనగానే ఏదో డాక్యుమెంటరీ చేసుకోవడానికి ఎక్కడనో దీనమైన ప్లేస్కి పోవాలి, ఒక స్లమ్కి పోవాలి, ఆడ కెమెరా పెట్టాలి, దానికి వెనకాల నుంచి ఇంత తబలా ఇంత వీణ వాయించుకుంటా వేసేయాలి. అవన్నీ ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే. అమెరికన్ డీప్ స్టేట్, చైనీస్ డీప్ స్టేట్, వాళ్ళ చేతులు ఉండే కొంతమంది పప్పెట్ మీడియా వాళ్ళు, వీళ్ళందరూ కలిసి ఇక్కడున్న కొంతమంది దేశద్రోహులకు పైసలు పోసి వాళ్ళతోని ఇండియాకే వ్యతిరేకంగా కంటెంట్ క్రియేట్ చేపిస్తున్నారు. ఇట్లాంటివి ఇంకా చాలా వస్తాయి. ఇక్కడతో అయిపోలేదు. ఆల్రెడీ అక్కడ కాశ్మీర్లో కత్తరపడ్డది, ఇక్కడ బెంగాల్లో కత్తరపడ్డది. ఇంకా ఏం చేయాలని అర్థం కాక ఇట్లనే ఇక మొత్తం ఈ వీడియోలలోనే పడుతుంటారు. ఇట్లనే ప్రతిసారి ఒక ఇష్యూని తీసుకోవాలి, దాంట్లో జొర్రాలి, సంబంధం లేనివన్నీ చేయాలి, పెంట క్రియేట్ చేయాలి, దాన్ని ఇంటర్నేషనల్ మీడియా హైలైట్ చేయాలి. నేను ఇంతకుముందు ఒక గంజాయి మొక్క విషయంలో చెప్పినా, ఇప్పుడు మళ్ళా చెప్తున్నా. మన దేశం బలపడుతుంది, బాగుపడుతుంది అన్న ప్రతిసారి లేదు, దేశం అంతా అల్లకల్లోలంగా ఉంది, పెంటనే ఉంది అనే విషయాన్ని ఇట్లా ప్రొజెక్ట్ చేయడానికే ఇట్లా వాళ్ళు పుట్టుకొస్తుంటారు. దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి, ఈ మాట నేను కూడా చెప్తున్నా. కానీ దేశమే సమస్యలాగా లేదు. ఆ విషయాన్ని అర్థం చేసుకోండి. ఢిల్లీలో ప్రొటెస్ట్ పేరుతోని కొంతమంది జఫాలు దిగినరు. అందులో కొంతమంది జఫాలని మీ ముందు ప్రెజెంట్ చేయబోతున్నాం. ఇవాళ జఫా నంబర్ 1, विराट कोहली यहाँ आके सनातनी बन जाता है. एक टांग तेरी वृंदावन में, एक टांग तेरी लंदन में. నీట్ పేపర్ లీకేజ్ కి విరాట్ కోహ్లీకి ఏందమ్మా సంబంధం? జఫా నంబర్ 2. आपको नीट का एग्जाम फुल फॉर्म पता है? आपको फुल फॉर्म है, ठीक है. फुल लाइक अभी मैंने याद की थी बट भूल गई वो. कि आप कौन से बोर्ड से पढ़ती हैं यहाँ पे? सीबीएसई बोर्ड. आपको सीबीएसई का फुल फॉर्म पता है? ఈమెకి మంచిగా స్క్రిప్ట్ ఇచ్చినట్టున్నారు, బట్టి కొట్టి వచ్చింది, కానీ తీర కెమెరా ముంగడికి రాగానే దబ 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 జబా అంటుంది. జఫా నంబర్ 3. కానీ వీడు ఓన్లీ జఫా కాదు, జఫడా కూడా. చూడు, పార్లమెంట్ ని కథం పట్టిస్తారంట, భారత్ ని నేపాల్ చేస్తారంట. అరే ఇండియా ఏమి నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్ లాంటి చిన్న దేశాలు కావు. అరే భారతదేశాన్ని వేల ఏళ్ల నుంచి ఎవడో ఏదో పీకుదామనే వస్తున్నారు, కానీ ఎవ్వరు పీకలేకపోతున్నారు, పీకలేరు కూడా. నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్ దాని స్థాయి కాదు ఇండియాది. అవన్నీ ఒకప్పుడు ఇండియాలో భాగమే, ఇండియా ఇచ్చింది అది. జఫా నంబర్ 4 చూడు. और मैंने ईंट उठा ली, जिसने भी मुझे रोकने की कोशिश करी, ये नोक वाली साइड से कसम से कर रहा हूं भाई. రాళ్లతో రీల్స్ చేస్తుండు వాడు, వాడికే అగేనిస్ట్ గా అదే సాక్ష్యం అవుతుంది. జఫా నంబర్ 5. వీళ్ళు సమాజ్వాద్ పార్టీ గూండాలు రాళ్ళు ఇసరేటందుకు వచ్చిర్రాడికి. జఫా నంబర్ 6. నినాదం చేసింది, రీల్ చేసుకుంది, వెళ్ళిపోయింది, కథం ఒకటేసారికి. నిజంగా నీకు ప్రొటెస్ట్ చేసే ఉద్దేశమే ఉంటే కెమెరాలకి తిరిగి నినాదం చెప్పేసి పోవుడు కాదు, అవతల సైడ్ తిరుగు, పోలీసు వాళ్ళు ఉంటారు, అలా ముఖంలో ముఖం పెట్టి చెయ్యి నినాదం. జఫా నంబర్ 7 చూడండి. చూసిరు కదా, వీడు జఫానే కాదు ఉల్ఫా కూడా. జఫా నంబర్ 8 చూడండి. ఈ పదం ఇంకా వినిపిస్తలేదేందా అనుకున్నా నేను. फौरन सीजेपी के लिए जिहाद करने के लिए तैयार हो जाते हैं. सीजेपी కోసం జిహాదే చేస్తారంట ఇల్లు. జఫా నంబర్ 9 చూడండి. పోలీసు వాళ్ళ ఎక్విప్మెంట్ వాళ్ళు దొడుక్కొని రీల్స్ చేసుకుంటున్నారు, రీల్స్ బ్యాచ్. ఇది వాళ్ళ పోరాటం. జఫా నంబర్ 10. ఇది ఢిల్లీలో కాదు, ముంబైలో ఔరంగజేబ్ జెండాలు పెట్టుకొని తిరుగుతున్నారు, అది కూడా నీట్ పేపర్ లీకేజ్ ప్రొటెస్ట్లా. జఫా నంబర్ 11.
हिंदुओं से अच्छा तो ऐसे मोहम्मदन ही हो। విన్నారు కదా, అసలు నీట్ పేపర్ ఇష్యూలా హిందూ ముస్లిం లొల్లి ఎందుకు వస్తుంది? ఇలాంటివన్నీ పిచ్చి పిచ్చి వాగుళ్ళు వాగుతారు. దీన్ని ప్రశ్నిస్తేనేమో నువ్వే ఇవన్నీ తీసుకొస్తున్నావు, నువ్వే లొల్లి పెడుతున్నావు మాతాల మధ్యలో అంటారు. జఫా నంబర్ 12 ఇదైతే మైండ్ బ్లోయింగ్ ప్రొటెస్ట్. అసలు ఇది చూడండి. ఈ వీడియోలో నాకు అస్సలు అర్థమైతలేదు ఏంది అని అంటే, ఒకటేమో ఆయన చచ్చిపోయినట్టు యాక్ట్ చేద్దాం అనుకున్నాడా, కెమెరాకి పొజిషన్ చక్కగా లేవు జరంత కిందికి జరుగు అనగానే టిక్కున లేచి కూర్చున్నాడా, సరే ఆయన గాలాడతలేదు అనుకుందాము, గాలాడకపోతే ముక్కు ముఖం మీద మొత్తం బట్ట కప్పేసి వీళ్ళు ఖర్చులు పట్టుకొని ఊపుతా ఉన్నారు గాలి. అసలు నిజంగా గాలాడేటట్టు చేయాలంటే అఖిలేష్ యాదవ్ గారి సతీమణి చూపిస్తున్నారు, చూడండి. ఈ మేడం గారికి తెలవాల్సిన విషయం ఏంది అని అంటే, ఆమె భర్త సీఎం ఉన్నప్పుడు 40 సార్లు పేపర్ లీకేజ్ అయ్యింది. అప్పుడు ఇట్లా ఎవరెవరికి గాలాడతలేదో ఊపాల్సింది మేడం పాపం. ఈ పాయింట్స్ అన్ని మనం ఎందుకు అడ్రస్ చేస్తున్నామో తెలుసా? ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకి పరిష్కారం ఆలోచించకుండా ఆ సమస్య ముసుగుల విద్రోహ శక్తులు దూరితే ఏమైతుంది? జనాల టైము సొమ్ము ఈ రెండు డ్యామేజే. ఈ నీట్ పేపర్ లీకేజ్ పైన అసలు వైస్ టీవీ స్టాండ్ ఏంది? నేను ఆల్రెడీ ఈ విషయం పైన చాలా వీడియోలు చేసిన నీట్ పేపర్ గురించి, కానీ ఆ వీడియోలు కళ్ళలకు కనబడతలేవు కొంతమందికి. వాళ్ళ కోసం ఇప్పుడు క్లియర్గా చెప్తున్నా, విద్యా వ్యవస్థల ప్రక్షాళన జరగాలి. లీడర్లు కావచ్చు, ఆఫీసర్లు కావచ్చు, తప్పు చేసింది ఎవరైనా సరే పట్టుకొని వాళ్ళని రిజైన్ చేయమండం కాదు, రిజైన్ చేసిన తర్వాత అంటే వాళ్ళ పదవుల నుంచి వాళ్ళని పీకేసిన తర్వాత వాళ్ళకి శిక్ష కూడా పడాలి. అది ధర్మేంద్ర ప్రధాన్ కావచ్చు, ఇంకెవ్వరైనా కావచ్చు. ఇంకో విషయం చెప్తున్నాం, నేను 20 మంది పిల్లలు ఈ నీట్ ఎగ్జామ్ బాధితులు చనిపోయినరు అన్న విషయం తెలవంగానే నేను ఒక మాట అన్నా, తప్పు చేసిన వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళ పిల్లల సర్టిఫికేట్లు రద్దు చేసి డార్క్ సెల్ వేయాలి. అప్పుడు పిల్లల్ని కోల్పోవడం ఏంది, వాళ్ళ కెరియర్ కోల్పోవడం ఏంది, నాశనం అవ్వడం అంటే ఏంది, ఆ నొప్పి ఎట్లుంటది అనేది ఆ పేరెంట్స్కి అర్థమవుతుంది అని అన్నా. ఆ బాధ్యులైన లీడర్లు ఆఫీసర్లు ఎవరైతున్నారో వాళ్ళ పిల్లల్ని తీసుకుపోయి డార్క్ సెల్ వేస్తే వాళ్ళ జీవితం అంతా అప్పుడు తెలుస్తుంది పిల్లల జీవితాలతో ఆడుకుంటే ఎట్లుంటది అని. అప్పుడు చాలా మంది నన్ను రివర్స్ ప్రశ్నించారు, కమెంట్ చేసిండ్రు, అదేం న్యాయం అక్క, పెద్దలు తప్పు చేస్తే పిల్లలకి శిక్ష చేయాలంటున్నావు, అది ఎంతవరకు కరెక్టు అని. మరి ఆఫీసర్లు లీడర్లు తప్పు చేస్తేనే కదా పిల్లల ప్రాణాలు పోయినాయి, మరి అదే పరిస్థితి వాళ్ళ పిల్లలకి పడితే అప్పుడు వాళ్ళకి ఆ నొప్పి అర్థమవుతుంది ఎట్లుంటుందో. నా ఉద్దేశం అది. రాహుల్ గాంధీ గారు ఒక అద్భుతమైన మాట చెప్పారు 2011లో, టు ప్రొటెక్ట్ ది సుప్రీమసీ ఆఫ్ పార్లమెంట్ ఆఫ్ దిస్ హౌస్ sets a dangerous precedent for our democracy. ఈ రోజు ఇది పార్లమెంట్ మీద అటాక్ కావచ్చు, కానీ ప్రజాస్వామ్యం మీద అటాక్ రేపు ఏ వినాశనానికి దారి తీస్తుందో ఇది. చిదంబరం గారు ఇంకో అద్భుతమైన మాట చెప్పారు. Should we close down parliament and put a lock on it and undertake hunger strikes to come to decisions? This would only mean that whoever was able to undertake the longest hunger strike would win and get his demand accepted. ఓట్లు ఎన్నికలు ఎందుకు, హంగర్ స్ట్రైక్ ఎక్కువ రోజులు ఎవరైతే చేసినారో వాళ్ళే చట్టాలు తయారు చేసుకుంటే సరిపోతుంది కదా. మన్మోహన్ గారు అయితే ఇది ఎకానమీని దెబ్బతీయడానికే తప్పితే ఇంకా దేనికి పనికిరాదు అన్నారు. We are now emerging as one of the important players on the world stage. There are many forces that would not like to see India realize its true place in the community of nations. కొంతమంది తెలుగు మీడియా శాటిలైట్ ఛానల్ వాళ్ళకి చెప్పాలనుకుంటున్నది ఏంది అని అంటే, మీకు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది, ఉద్యమానికి విద్రోహానికి తేడా ఉంటది, అది గమనించే తీరిక ఓపిక లేదా ఏంటి అని. వ్యవస్థను స్తంభింపజేసేది ఉద్యమం, వ్యవస్థను నాశనం చేసేది విద్రోహం. తెలంగాణ ఉద్యమంలో 90% విధుల బహిష్కరణ, రాస్తా రోకోలు, మానవహారాలు, రోడ్ల పక్కన వంట వార్పు, 10% మాత్రమే వైలెన్స్ జరిగింది. దాన్ని ఉద్యమం అంటారు. మరి దీన్నేమంటారు? ప్రజల ఆస్తులపైన, గవర్నమెంట్ ఆస్తులపైన ఎన్ని రాళ్లు రువ్వితే నీట్ లీకేజ్ బాధితుల ప్రాణాలు తిరిగి వస్తాయి. నీట్ స్కామ్ జరిగింది కాబట్టి పార్లమెంట్ ని తగలబెట్టేద్దామన్నారు. నెక్స్ట్ ఇంకో స్కామ్ వస్తుంది, దేన్ని తగలబెడతారు? దాని తర్వాత ఇంకో స్కామ్ చేస్తారు, అప్పుడు దేన్ని తగలబెడతారు? వ్యవస్థల్ని తగలబెడితే మార్పు వస్తుందా, లేకపోతే వ్యవస్థల్ని ప్రక్షాళన చేస్తే మార్పు వస్తుందా? భారతదేశాన్ని బ్లేమ్ చేసే ఫారిన్ మీడియా కోసం చాలా కంటెంట్ చేసిండ్రు. ఒకరిని కింద వండబెట్టి శవం అని చెప్పి డ్రామా ఆడదాం అనుకుండ్రు, వాడు మధ్యలో లేచిండు. ఇంకో జంటను చూడుండ్రి, సంటి పిల్లల్ని ఎత్తుకొని వచ్చిండ్రు, వాళ్ళకు ఒక చిన్న రాయి తగిలినా గానీ ఏంది పరిస్థితి? చైనాలో కూడా ఎగ్జామ్ పేపర్స్ లీకేజ్ జరిగింది, వేల మంది స్టూడెంట్స్ కి అన్యాయం జరిగింది, వేల కోట్ల కుంభకోణం జరిగింది. వాళ్ళు వ్యవస్థని మార్చుకున్నారు, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ లో మిలిటరీ గ్రేడ్ రూల్స్ పెట్టిండ్రు, అంతేగాని వ్యవస్థల్ని తగలబెట్టుకోలేదు, దేశం నాశనం కోరుకోలేదు. సిజేపీ వాళ్ళు చేసింది ఏంది? పెట్రోల్ చేతిలో పట్టుకున్న వాళ్ళకి అగ్గిపుల్ల పట్టించిండ్రు.
వీళ్ళు మాత్రం పోయి రెస్టారెంట్ లో కూర్చున్నారు, తిన్నారు, మంచి మీటింగ్లు చేసుకున్నారు, హ్యాపీగా సెటిల్ అయినరు. ఎక్కడో ఉండే ఆ రాళ్ళు రువే బ్యాచ్ అంతా ఇక్కడికి వచ్చిండ్రు. ఏఐఎస్ఏ, ఎస్ఎఫ్ఐ, జేఎన్యూ బ్యాచ్, ఇంకా టుకుడే బ్యాచ్ ఏదైతుందో వీళ్ళంతా రాళ్ళు పట్టుకొని దిగిండ్రు. రైల్వే స్టేషన్ పైన అటాక్ చేసిండ్రు కదా, పబ్లిక్ ప్రాపర్టీ పైన అటాక్ చేసిండ్రు కదా, మరి అయిపోయిందా? నీట్ బాధితులకి న్యాయం జరిగిందా? ఇప్పటి వరకు ఫారెన్ నుంచి వెళ్ళి 3 లక్షల కోట్ల ఫండ్ వచ్చింది. ఇక ఇప్పటి నుంచి వెళ్ళి రాదు అన్న విషయం అర్థం కాగానే ఎలుకలే బయటికి ఊరుకొచ్చినాయి. అమెరికాలో ఎఫ్ఏఆర్ఏ ఉండొచ్చు, కానీ ఇండియాలో ఎఫ్సిఆర్ఏ ఉండొద్దు. చైనాలో ప్రజాస్వామ్యం వద్దు, కానీ ఇక్కడ మాత్రం ప్రజాస్వామ్యం అనే పేరుతోని దేశాన్ని నాశనం పట్టియాలి. నా మీద రీల్స్ చేసుకుంటూ బతికే బ్యాచ్ చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ చెప్పుతోను కొట్టే సమాధానం చెప్పబోతున్నా. వాయిస్ ఆఫ్ ఉమా అంట వీడెవడో ఇనుండ్రో సార్ మీరు. ఫేమస్ కమెడియన్ మా గురించి పట్టించుకున్నప్పుడు రేపు చైనా వాళ్ళు వస్తే నేను ఎందుకు మా ప్రాణాలు అడ్డు పెట్టి ఇక్కడ ఆకాలి, మేము అలా చేయమన్నట్టుగా మాట్లాడారు. సోనం వాంగ్చుక్ పైన నేను చేసిన రీల్ ని పట్టుకొని చాలా మంది కౌంటర్ రీల్స్ చేసిండ్రు. వీళ్ళందరినీ కలిపి నేను ఒక్క క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. వాడెవడో కమెడియన్ చెప్పిండు అని ఈయన చెప్పిండు కదా, ఆ విషయం నాకు తెలియక కాదు. వాడికి బుద్ధి లేదు, వీడికి బుద్ధి లేదా? ఫర్ ఎగ్జాంపుల్, ఈ కౌంటర్ రీల్స్ చేసిన వాళ్ళందరికీ పర్సన్ టు పర్సన్ పర్సనల్ గా అడుగుతున్నాను నేను ఈ ప్రశ్న. నీ తండ్రి ఒక పిచ్చి బాడుకోవు అని వాడన్నాడు అని నేను అన్నాను అనుకో, అది తప్ప కరెక్టా? వాడెవడో అన్నాడన్న మాట ఒక పాపులారిటీ ఉన్న వ్యక్తి రిపీట్ చేస్తే దాని వెనకాల ఏముందో తెలుసుకోలేనంత దద్దమ్మలు ఎవరు లేరు ఇక్కడ. వీడి రీల్స్ లో కొన్ని థంబ్నెయిల్స్ చూడండి ఒకసారి. ఈ రోజు ప్రశ్న రావన్, రేపు నువ్వే కావచ్చు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మీ జీవితం కోట్లు కేసులే. వాడు ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదురా, ఒక ధర్మాన్ని పట్టుకొని పచ్చి బూతులు మాట్లాడిండు. దేశద్రోహులకి భజన చేసుడు కాదు ఛానల్ పెట్టుకొని. ఇది ఇంకొకటి జనని మీడియా అంట. ఆడోడో కంటెంట్ బై చేతన్ కత్తి అట. ఆ యాంకర్ కి రైటర్ కి ఇద్దరికి చెప్తున్నా. ఈ 6 విద్యార్థులు ఆయనతో కలిసి నిరవధిక దీక్షను కొనసాగిస్తున్నారు. నేహా యువతది స్టూడెంటా? స్టూడెంట్ ముసుగులున్న దేశద్రోహి. అది ఫ్రాన్స్ 24 ఛానల్ కి పనిచేస్తుంది. దాని ప్రొఫైల్ నుంచి ఇప్పుడు లేపేసింది, కానీ అంతకు ముందే మొత్తం నేను స్క్రీన్ షాట్లు తీసి పెట్టిన, దాని కంటెంట్ అంతా డౌన్లోడ్ చేసి పెట్టిన. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూపిస్తా. ఇట్లాంటి బిత్రిమొఖాలు ఉన్నాయి కదా పాపం, ఏం చేస్తాం వీటిని. అదే ఫ్రాన్స్ 24 ఛానల్ లా నేను ఇంతకు ముందు కూడా వాళ్ళ మ్యాప్ చూపించిన, ఇప్పుడు మళ్ళా కూడా చూపిస్తున్నా. అస్సాం నేమో చైనాకి ఇచ్చేసారు, కాశ్మీర్ నేమో పాకిస్తాన్ కి ఇచ్చేసారు. ఎంత బిత్తిరిముఖం దానివంటే నువ్వు. ఆ నేహా నీ కళ్ళకు పోరాట యోధురాలు లెక్క కనిపిస్తుంది అంటే ఏమనాలి నిన్ను? కాశ్మీర్ ఇండియాలో భాగం కాదు అన్న కమీనీ గురించి నువ్వు పోస్ట్ పెట్టినప్పుడే అర్థమైంది నీ ఛానల్ ఏందో, నీ కథ ఏందో. మురళీ సర్వన్న గారి అట వీడు ఇంకొకడు. వీడు ఆ 5 రూపాయలకి 10 రూపాయలకి ధ్రువరాటి కోర్స్ తీసుకోండి అని చెప్పి అమ్ముకునేటోడు వీడు. ఆ వీడియో కూడా ఉంది చూడు. ध्रुवराठी ऑनलाइन कोर्स खरीदिए जो बहुत सिर्फ 10 रुपए या 20 रुपए मात्र में है. వీడు చెప్తున్నాడు ఏంది అంటే అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ తీసుకొచ్చి చెప్తుంది ఈమె అని అంటున్నాడు. మరి నీట్ పేపర్ లీకేజ్ గురించి ప్రొటెస్ట్ చేసే దగ్గర సీతారాముల గురించి మాట్లాడితే అది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ కాదరా ఎర్రి. బస్ నామ్ రహేగా అల్లాకా అని ఆ స్టేజ్ మీద వాడుతున్నారు కదా, బస్ నామ్ రహేగా రామ్జీ కా అని కూడా అనొచ్చు కదా. సరే అది అనకపోయినా పర్లేదు, కానీ రాముడు గురించి అదే స్టేజ్ పైన పిచ్చి పిచ్చి కూతలు కూర్చుండ్రు. దాన్ని నేను ప్రశ్నిస్తున్నది. వీడెవడో హుసేన్ షేక్ అంట. వీడికంట రమణమూర్తి చాలా పరిజ్ఞానం కలిగిన పెద్ద మనిషిలాగా కనబడుతున్నాడంట. పరిజ్ఞానం కలిగిన పెద్ద ఆయన రమణమూర్తి గారి ఈ ఒక్క మాటతోనే అర్థమైపోతుందిరా నువ్వెవరు. వాడు రాముడి మీద కృష్ణుడి మీద ఎన్ని పిచ్చి కూతలు కూసిండో అన్ని నెట్లున్నాయి, పోయి చూసుకో యూట్యూబ్ లో కూడా. ఒక ఆమె ఆయన మీద మనసు పడింది, ఆమె ముక్కు చేలు కోయించాడు. వాడు రాముడి గురించి కృష్ణుడి గురించి మాట్లాడాడు కాబట్టి నీకు పరిజ్ఞానం కనబడుతుంది. అదే అల్లా గురించి మాట్లాడితే ఇదే మాట అంటవా? అంటే నీ ధర్మమే ధర్మం, వేరేళ్ళ ధర్మం ధర్మం కాదా? నీట్ పేపర్ కోసం పెట్టిన సభ అది. అల్ల రాముడి మీద మజాకులైతే ఈ భరతమాతకు మూడెత్తుకుతాడు. నీకు ఇవన్నీ సమ్మగా అనిపిస్తున్నాయి కదా, కాబట్టి నువ్వు సపోర్ట్ చేస్తావు అంతే కదా. సింపుల్ గా కనబడుతుంది.